హలో గైస్, కొన్ని డేస్ బ్యాక్ ఎస్ఎస్సి ఇచ్చిన నోటీస్ మీద ఒక వీడియో చేశాము. ఫస్ట్ పాయింట్లో ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. కొత్త రిజిస్ట్రేషన్స్ అవి కూడా 2 జూన్ తర్వాత నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఏమైనా ఓటీఆర్లో చేంజెస్ చేసుకోవాలి అంటే వాళ్ళకి 31 మే అనేది లాస్ట్ డేట్. ఆ తర్వాత చేసుకోవడానికి కుదరదు. ఆ వీడియో తర్వాత కూడా ఇంకా కొన్ని కొత్త డౌట్స్ అడిగారు. సో ఆ డౌట్స్ని కవర్ చేయడానికి వీడియో చేస్తున్నాము. చాలామంది అడిగిన డౌట్ ఆధార్ కార్డులో నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందని, డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ ఉందని, ఇప్పుడున్న అడ్రస్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ డిఫరెంట్ ఉందని. సో 31 మేకి ముందే ఓటీఆర్ కంప్లీట్ చేసుకోవాలా మేము అని అంటున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 జూన్ నుంచి ఆధార్ ఎనేబుల్డ్ సిస్టమ్ తీసుకొస్తాము అని అన్నారు. కానీ ఆధార్ డీటెయిల్స్తోనే ఓటీఆర్ చేసుకోవాలా అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు ఎస్ఎస్సి. బయట ఉన్న టాక్ ఏంటంటే ఆధార్ జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. డీటెయిల్స్ మీరు ఓటీఆర్లో ఏది ఫిల్ చేస్తారో అదే ఎస్ఎస్సి తీసుకుంటుంది. 2 జూన్ తర్వాత కొత్త ఓటీఆర్ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో కూడా చేస్తాను తర్వాత. అయినా కూడా మనకు కన్ఫ్యూజన్ వద్దు. ఆధార్లో ఒకవేళ మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై డెఫినెట్గా చేసుకోవాలి. సపోజ్ మీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అనుకుందాము. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకోండి. అందులో ఏ స్పెల్లింగ్ అయితే ఉందో లీగల్గా మీ నేమ్ స్పెల్లింగ్ అదే. డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కూడా 10th క్లాస్లో ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో అవే ఫైనల్. ఇంకా అడ్రస్ విషయానికి వస్తే ఆధార్లో ఉన్న అడ్రస్ కొద్దిసేపు పక్కన పెట్టండి. ఓటీఆర్లో రీచబుల్ అడ్రస్ ఇవ్వాలి. ఒకవేళ ఎస్ఎస్సి మీతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే ఏ అడ్రస్లో అయితే మీరు అవైలబుల్గా ఉంటారో ఆ అడ్రస్ ఓటీఆర్లో ఇవ్వండి. ఆధార్లో తర్వాత రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌట్ చాలామందికి ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఇంకా కంప్లీట్ అవ్వని వాళ్ళు ఉన్నారు, పీజీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ ఓటీఆర్ ముందు చేసుకున్నారు, కొన్ని ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేశారు. మరి 31 మే తర్వాత ఓటీఆర్ చేంజ్ చేయలేము అంటే మరి డిగ్రీ కంప్లీటెడ్ అని ఫీల్ చేయాలా, పీజీ కంప్లీటెడ్ అని ఫీల్ చేయాలా అని అడుగుతున్నారు. ఏ ఎగ్జామ్ కండక్టింగ్ బాడీ అయినా సరే ఓటీఆర్ అనేది టైం టు టైం అప్డేట్ చేసే విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఎస్ఎస్సిలో జరుగుతుంది డిఫరెంట్ కేస్. కొత్త ఓటీఆర్ సిస్టమ్ తీసుకొచ్చారు కాబట్టి పాత ఓటీఆర్లో మోడిఫికేషన్స్ అనేవి కొద్ది రోజులు ఆపేశారు. ఇలా ఇంకా ఎన్ని రోజులు ఆపేస్తారు అనే విషయం మీద ఎస్ఎస్సి ఇంకా నోటీస్ ఇవ్వలేదు. బయట ఉన్న టాక్ ఏంటంటే ఈ ఇయర్ క్యాలెండర్ కంప్లీట్ అయ్యేంత వరకు మోడిఫై చేయడానికి ఆప్షన్ ఇవ్వరు అని అంటున్నారు. హోప్ఫుల్లీ ఎస్ఎస్సి త్వరగా మోడిఫై చేయడానికి ఆప్షన్ ఇస్తుందని అనుకుందాము. స్టిల్ గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అని పెట్టుకోండి, అదే బెటర్ ఆప్షన్. పీజీలో ఉన్న వాళ్ళు కూడా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పీజీ అని ఫిల్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ డౌట్ కేటగిరీకి సంబంధించి మీ రిజర్వేషన్కి కావాల్సిన సర్టిఫికేట్లో వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. ఇంకో 1 year వ్యాలిడిటీ ఉంటే పర్లేదు. ఒకవేళ లేదు అంటే కొత్తది అప్లై చేసుకోండి. మీరు స్టిల్ ఇంకా ఎలిజిబుల్ ఉన్నారు అంటే అదే కేటగిరీలో ఓటీఆర్ ఫిల్ చేయండి. ఇంకొంతమందికి డౌట్ ఏంటంటే ఆధార్ కార్డులో ఉన్న ఫోటో తీసుకుంటారా అని అడుగుతున్నారు. అలా ఏం ఉండదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ ప్రొసీజర్లో తర్వాత సపరేట్గా పిక్చర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2 జూన్ తర్వాత కొత్త ఓటీఆర్ ప్రాసెస్ ఎలా చేయాలి అని డీటెయిల్గా వీడియో చేస్తాను తర్వాత. ఈ నోటీస్లో పెద్దగా వరీ అవ్వాల్సింది ఏం లేదు. మనం ఎక్కువగా ఆలోచించి కాంప్లెక్స్ చేసుకోవాల్సిన విషయం అయితే ఏం లేదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.